దేవునితో ఎక్కువ సమయం గడపడానికి మనకు ఉండేటి ఉపయోగపడేటువంటి కృతజ్ఞత పాటలు. పాటలు అంటే ఏంటి? పాటలు దేవుని మాటలే, వాక్కు ద్వారా వచ్చినాయి అన్నీ ఏంటి? పాటలు, వాక్యం ద్వారా. అందుకే ఆత్మ సంబంధమైన కీర్తనలు రాయడానికి దేవుడు ప్రభుకు కృప చూపించాడు. బేతెల్ ఇమ్మాన్యుయల్ చర్చెస్ తరపున ఎన్నో సంవత్సరాలు మేము పాటలు పాడుతున్నాము, రాస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా దాన్ని రిలీజ్ చేయాలన్న ఉద్దేశము, ఎప్పుడు ఆ యొక్క విధానంలోకి మేము వెళ్ళలేదు. కానీ ఈ సంవత్సరము దేవుడు గొప్ప కృప చూపించాడు. ఈ వచ్చే ఆదివారము ఒక అద్భుతమైన పాట బేతెల్ ఇమ్మాన్యుయల్ చర్చెస్ తరపు నుండి, దోమకొండ తరపు నుండి, మా సంఘాలన్నీ తరపు నుండి పాస్టర్ శరణమ్మ గారు ఆ పాట రాయడం జరిగింది. అది రికార్డ్ జరిగింది 24th, అంటే 25th రోజు మా నాన్నగారు ఎన్కౌంటర్ నుంచి రక్షించబడ్డ రోజు. దానికంటే ముందు రోజు ఆదివారము దేవుని మందిరంలో ఆ పాటను రిలీజ్ చేయాలని మేము ఆశపడుతున్నాం. కానీ ఒకసారి చప్పట్లు కొడతారా? మన మధ్యలో దైవ సేవకులు దానికి సంబంధించిన పోస్టర్ను బెన్నన్న గారు ముందుకు వచ్చి ఒక్కసారి ఆ పోస్టర్ను, ప్రేమయ్య గారు కూడా ముందుకు రావాలి. అలాగే నవరత్న పాస్టర్ గారు కొందరు సేవకులు ముందుకు, సుదర్శన గారు ముందుకు వచ్చినట్లయితే ఒకసారి చప్పట్లు కొడతారండి. చిన్న వాల్ పోస్టర్ అది. ఓకే, ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి దేవ, మరి ఈ పాట రిలీజ్ అవ్వక ముందర మరి ఇలాగ అందరము దైవజనులు వచ్చి మరి ఈ పాట కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము. మరి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ పరిచర్యలో ఇటువంటి కార్యము జరగలేదు. మరి నూతనమైనటువంటి అడుగు వేస్తున్న సమయంలో దేవ నీ ఆశీర్వాదము ప్రకటిస్తున్నాము. మరి వందనము అభివందనము అనేటటువంటి పాట ఆ లిరిక్స్ బట్టి దేవ, అందులో ఉన్నటువంటి మాటలు బట్టి అనేక మంది క్రైస్తవులు మాత్రమే కాదు అన్యులు కూడా దేవ బలపరచబడి నీ సన్నిధి వాళ్ళు అనుభవించును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. యూట్యూబ్ లో కానీ వేరే మీన్స్ లో కూడా ఎక్కడ విన్నా కూడా దేవ ఆ పాట ద్వారా గొప్ప విడుదల అనుభవించును గాక అని ప్రార్థిస్తున్నాము. నీ అభిషేకము, నీ సన్నిధి, నీ విడుదల ప్రతి ఒక్కరు కూడా విని మరి గొప్ప నూతనమైనటువంటి ద్వారములు కూడా వీళ్ళ కొరకు తెరవబడును గాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టి చెప్పులు దేవుని నామమున మహిమపడతాము.